కాబట్టి అంతా చూశాక ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదన్నారు. శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూస్తే బాధ కలిగింది. రాష్ట్రం, దేశము, ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రార్థనాలయాలు, పవిత్ర నదుల నుంచి పవిత్ర మట్టి జలాలు తీసుకొచ్చి శంకుస్థాపన చేశామని వివరించారు. ప్రధాని మోదీ పార్లమెంట్లోని మట్టితో పాటు యమునా నది జలాలు తీసుకువచ్చారని, ఎంత విధ్వంసం చేయాలనిపించినా ఈ మహిమే ఈరోజు రాజధానిని కాపాడిందని తెలిపారు. అంటే భారత రాష్ట్రపతి గురించి, భారత ప్రైమ్ మినిస్టర్ గురించి, ఆంధ్ర రాష్ట్ర సీఎం కాడ నుంచి ఎక్కడో పుట్టిన మట్టిని తీసుకొచ్చి ఇంతమంది కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి, స్టేట్ బైఫర్కేట్ అయినాక 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నాక ఇవన్నీ చేస్తే లాస్ట్కి వచ్చి నువ్వు దొంగతనంగా అన్నీ అమ్ముకొని నీ మద్యం పెట్టుకొని ఈ జనాలకు విలువ ఇవ్వకుండా ఇలా నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవన్నిటికీ మొత్తం ఏంటిదంటే గతంలో ముఖ్యమంత్రులు మంచి చేయలేకపోతే వదిలేసేవారు, అంతేగాని ఉన్నవాటిని చెడగొట్టే ప్రయత్నం చేయలేదు. కానీ జగన్ అందుకు భిన్నంగా మొత్తం నాశనం చేశారని చంద్రబాబు ఆగ్రహించారు. కక్ష సాధింపుల చర్యలు చేశారు. మరి ఏం తీసుకోబోతాం? ఎల్లకాలం మీద బతుకుతామా? ఈరోజు చంద్రబాబు మీద కక్షతోటి ఉన్న నాశనం చేసినాం. ఆ నాశనం ఎవరికి చెందింది? ప్రజలకు మొత్తం చెడు జరిగింది. స్టూడెంట్లకు మొత్తం ఉద్యోగాలు లేకుండా వెళ్ళిపోయినాయి. పరిపాలన విధానంలో కక్ష సాధింపులు ఉండకూడదు. ఇది ప్రజాస్వామ్యము. ప్రజలు ఇచ్చిన అధికారంతో ఒక నాయకుడిగా కొనసాగించాలి. తన పాలక వర్గాన్ని తన కంట్రోల్ పెట్టుకొని ప్రజలకు మంచి జరుగుతుందా చూడాలి. రాజకీయ పరంగా ఈరోజు చంద్రబాబు అయినా, రాజశేఖర రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, తర్వాత రేవంత్ రెడ్డి అయినా, మోడీ అయినా, ఎవరైనా పర్లేదు, ఇది ఇచ్చేది కేవలం ప్రజలిచ్చే అధికారం. ఈ అధికారాన్ని కొల్లగొట్టకూడదు. ప్రజలకు మంచి జరిగేటట్టు చేయండి. మీ కక్షల వల్ల పెద్ద తోపులు లేక ఇట్లాంటివి చేయకండి. లేకపోతే యూత్ కన్నా ఛాన్స్ ఇవ్వండి. నిజంగానే ఒక 60-65 వేలకు మొత్తం రిటైర్మెంట్ తీసుకోండి. మీరు సాధించేది ఎల్లకాలం మీ కుటుంబ పరిపాలనలే జరగాలనా? కొత్తోడు రాకూడదా? కోట్లు ఖర్చు పెట్టాలనా? దాని గురించి ప్రజలు అడిగినరా మిమ్మల్ని? మీరు చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కానీ జగన్ అందుకు భిన్నంగా మొత్తం నాశనం చేశారని చంద్రబాబు ఆగ్రహించారు. అమరావతి రైతులు 1631 రోజులు ఉద్యమం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. వాటిని ఒక్క సంఖ్య కూడితే 11 వస్తుందని, చివరికి జగన్కు 11 సీట్లే వచ్చాయని చెప్పారు. అంటే నువ్వు అమరావతిని ఏ విధంగా నాశనం చేసినావో 1631 రోజులు తిరిగి ఆ ఉద్యమం చేసిన చంద్రబాబు మళ్ళీ ఏమంటున్నాడంటే వాటిలో ఒక్క సంఖ్య కూడితే 11 వస్తుంది. చివరికి నీకు ఆ 11 మంది గెలిచారు. ఏంలో నేను అసెంబ్లీలో ఏమన్నా అడుగుతారా? వాళ్ళు 165 మంది ఉంటే మీ 11 మంది ఏం చేస్తారు? వాళ్ళని ఏమడుగుతారు? తొక్కేస్తారు తుంగల. కాబట్టి మీరు మంచి చేయడితే ప్రజలే మీకు సహకరిస్తారు. కాబట్టి దేవుడు స్క్రిప్ట్ అంటే ఇదేనన్నారు. మరోపక్క ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిచయించారు. ఏ రూల్ ప్రకారం దీనిని కూల్చివేశారని సిఆర్డీఏ అధికారులను ప్రశ్నించారు. దానికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే అధికారం వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఏ నాయకుడు చెప్పలేడు. అప్పుడు మాత్రం ఆ అధికారం రాగానే వాళ్ళు కొల్లగొడుతున్నారు. వీళ్ళేమో ఎలా కొల్లగొట్టని అడిగితే దిక్కు ముఖాలు కిందికి వేసుకుంటారు. అధికారం ముంగల ఎవరి నడవదు. కాబట్టి శంకుస్థాపన స్థలంలో స్వాష్టాంగ నమస్కారము. చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ళ అవగాహనము, రాజకీయ అవగాహనము, రాజకీయ చాణక్యుడు, ప్రజలను కోరేటోడు, అధికారం ఉండాలి, ప్రజలకు మంచి చేయాలనే తపన ఉండి ఈరోజు స్వాష్టాంగ నమస్కారం చేస్తుంది. అమరావతి ప్రాంతంలో పరిస్థితిని చూసి చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధపడ్డాడు. ఎందుకంటే ఆ ఏజ్లో ఏ రోజు చంద్రబాబును నువ్వు అరెస్ట్ చేయించినవో నీ పరిపాలన నీ గొయ్యి నువ్వే దోక్కున్నావు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నీ పరిపాలన చూస్తే అంతం చేసిరు ప్రజలు. అందుకే ఏంటంటే ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకో. రాజకీయం అంటే అలాంటిదే ఇది. కాబట్టి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉద్గాండ రాయనిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. దేశంలోని అన్ని దేవాలయాలు, మసీదులు మరియు చర్చిల నుంచి తెచ్చి పవిత్రమైన మట్టి నదుల నుంచి తెప్పించిన ఆ పుణ్యజలాలతో ఏర్పాటు చేసిన మట్టి దిమ్మెను దర్శించుకొని స్వాష్టాంగ నమస్కారం చేశారు. అంటే అప్పుడైనా బాగుపడక ఇదే చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత, మోడీ ఇచ్చిన తర్వాత నదులై, సముద్రాలై, నల జలాలు, తర్వాత మట్టి, తర్వాత ఈ ప్రాంతాన్ని పరిశీలించి దేశంలోని అన్ని దేవాలయాల, మసీదులు, చర్చిల నుంచి పవిత్రమైన మట్టి నదుల నుంచి తెప్పించి పుణ్యజలాలతో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈరోజు మేలు చేయక ప్రజల మధ్యన, ప్రజల గురించి, ప్రజల చేతిలో ఓడిపోయిన ఘనత 11 మందితో జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ నువ్వే అంతం చేసుకున్నావు. నీ అహంకారం అది. కాబట్టి
ప్రజలను ఆలోచన చేయి. ప్రజల ముంగల ఒక యాక్టింగు, బయట ఒక యాక్టింగ్ చేయొద్దు. నువ్వు పెద్ద కళాకారుడు అని తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర ప్రజలు తెలివైనోళ్ళు. ఈరోజు తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చిండ్రు. అక్కడ బొందల దొక్కిరీలను తుంగల, ఇక్కడ వాళ్ళు 5 సంవత్సరాలు ఇచ్చిర్రు తెలివైనోళ్ళు, మళ్ళీ అతని దొక్కిరు. కాబట్టి ఈ సబండ వర్గాలు ఏవైతే ఉన్నాయో కులాలకు మతాలకు అనుకూలంగా ఎవరిగినా ఇవి తీసుకురాకుండా నాయకులతో పనిచేయించుకొని బ్రహ్మాండంగా ఏ కపట రాజకీయాలు చేయనీయకుండా ప్రజలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేయించుకోవాలి, కష్టపడి పని చేసుకోవాలి. మనం ఇచ్చిన అధికారము మన అధికారానికి మనకు సేవ చేయాలి తప్ప ఎవరు ఇట్లాంటి పనులు చేసినా అంతం కాక తప్పదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలనే తుంగల దొక్కి పరిపాలన తెచ్చుకున్నారంటే గ్రేట్ అని ఈరోజు మన 9 టీవీ తరపున చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రమైనా ఏ ఛానల్ అయినా కరెక్ట్గా విశ్లేషణ ఇచ్చేటప్పుడు నా అనాలిసిస్ ప్రకారము ఇక్కడ మన 9 టీవీ అనేది ఉన్నది. కాబట్టి ఒక్కసారి మన 9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ ఒపీనియన్ గిన ఖచ్చితంగా చెప్పండి. ఈ విషయంలో నేను క్లారిటీగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు 0 అని చెప్పాను. ఎంపీ ఎలక్షన్లో 0 వచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి 8 సీట్లు అంటే 8 సీట్లు వచ్చింది. కూటమి భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో మొత్తము 234, కూటమితో 295 క్రాస్ కావని చెప్పింది. ఈరోజు నితీష్ కుమార్ చంద్రబాబు లేకపోతే గెలవలేని పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటి, తర్వాత కాంగ్రెస్కి ఒకటి, తర్వాత రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర పరంగా నేను నా అనాలిసిస్ ప్రకారము ఏదైతే చెప్పినో అదే వచ్చింది. ఏ ఛానల్ వాళ్ళు ఇది కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. ఎవడో ఒకడు ఇంతలా ఉంటాడు, వేణు అంటాడు, వాడు రాజకీయాన్ని గురించి వాడిని జ్యోతిష్కమే మర్చిపోయాడు. కాబట్టి ప్రజల ఆలోచన చేసుకొని ఒక్కసారి మన నాయకులతో మనకు పరిపాలన చేయించుకోవడము, మన నిత్యం మన ఓటు హక్కును ఉపయోగించుకొని మనం అనుకూలంగా మనకు ప్రయోజనం జరిగేటట్టుగా చేయాలి.